ఆలోచనలు మంచివైతే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. నీ ఆలోచనలు అనేది చెడుగా ఉంటే నీ స్వభావం చెడుగా మారుతుంది. నీవు ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉండాలి అంటే నీ ఆలోచన ముఖ్యం. నీ ఆలోచన ప్రశాంతంగా ఉంటే నీ మనసు, నీ హృదయం అనేది సంతోషకరంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి దూర ఆలోచనలు మొదలైతాయో నీలో నుండి చెడ్డ స్వభావం అనేది బయటికి వస్తుంది. ఇక్కడ ఆలోచన అనేది మంచిగా ఉంటే జీవితం కూడా మంచిగా, హాయిగా, సంతోషంగా ఉంటుంది. నువ్వు ఏ పని చేయాలన్నా ఆలోచించి చేయాలి. ఆలోచన లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. నువ్వు పని మొదలు పెట్టాలంటే నీ మనసులో అది ఆలోచనగా మారి తర్వాత క్రియారూపంగా జరుగుతుందని మీరు గమనించండి.